నేను మీ జస్ట్ని. సో మళ్ళీ అయితే వచ్చాను ఎక్వేరియం షాప్కి. సో స్టాక్ వచ్చిందండి. నన్నైతే బిగినర్ కనుక ఏం చేయాలి ఏంటి అని అడిగితే కనుక మీరు సాయిల్ ప్లాంట్స్ గురించి అడిగారు కదా. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే ఆ ముగ్గురికి షేర్ చేయండి, ఆ ముగ్గురిని ఇంకో ముగ్గురికి షేర్ చేయమని చెప్పండి. నేను మీ జస్ట్ని. సో మళ్ళీ అయితే వచ్చాను ఎక్వేరియం షాప్కి. సో నన్నైతే పర్సనల్గా అయితే అడిగారు, సో పార్ట్ 2 చేయండి అని చెప్పేసి కామెంట్స్లోనూ నన్ను వాట్సాప్లో అయితే కొంచెం పర్సనల్గా అడిగారు. సో బ్రో కొంచెం క్లియర్గా చేయమనేసి. సో నేనైతే మళ్ళీ వచ్చాను షాప్కి, వాళ్ళ కోసం అయితే కొంచెం అడిగారు కదా. సో ఈరోజైతే మళ్ళీ సెకండ్ రీజన్ ఏంటి అంటే సో స్టాక్ వచ్చిందండి. కొంతమందికి చెప్పాను నేను స్టాక్ వస్తే కనుక మీకు మెసేజ్ పెడతానని. సో ఈరోజైతే స్టాక్ వచ్చింది. సో మీరైతే చూడండి. ఇంకా ఒకవేళ మీరు ఈ వీడియో ఎప్పుడు చూస్తారో నాకు తెలియదు కదా, మీరు చూసినప్పుడు ఒకవేళ స్టాక్ ఉందో లేదో తెలియాలంటే అంకుల్ కాంటాక్ట్ అవ్వచ్చు. నేను కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఈ షాప్ అయితే 8 అగ్రహారం గుంటూరులో ఉంది. సో ఈరోజైతే స్టాక్ వచ్చింది. ఒకసారి ఒక 10 minutes వీడియో చూసేసి ఫిషెస్ గురించి స్టాక్ చూసేసి, అండ్ కొంతమంది అయితే నన్ను ప్లాంట్స్ గురించాను బిగినర్ గైడ్ గురించి అడిగారు. సో కొన్ని టిప్స్ చూద్దాం. ఈ వీడియో చూడండి, ఫుల్ వర్క్ చూడండి, మీకు అర్థమవుతాయి మధ్య మధ్యలో ఏంటి ఎట్లా అని. సో మనమైతే ఒక 10 minutes వచ్చిన స్టాక్ ఏంటి అని చూద్దాము, తర్వాత ఏంటి ప్లాంట్స్ ఎట్లా ఏంటని చూద్దాము. సో మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో చూసారు కదా, ఫస్ట్ మనం చూడాల్సింది గోల్డ్ ఫిష్. ఇక్కడ మీకు ఈచ్ వన్ 40 రూపీస్లో ఉంది. సో ఈచ్ వన్ సైజ్ చూడండి ఎంత ఉందో. సో మీరైతే జస్ట్ 40 రూపీస్కి ఇక్కడ ఉంది ఇది. సో ఎవ్రీథింగ్ హెల్దీ కండిషన్లో ఉన్నాయండి. సో స్టాక్ అండి, మీరు ఎప్పుడు కావాలంటే రావచ్చు, ఇక్కడ ముందే చెప్పచ్చు కావాలంటే. సో ఇవి షుబికిన్ గోల్డ్ ఫిష్, ఇవి సేమ్ కాస్ట్ 40 రూపీస్. సో మీరు వీకెండ్స్ కాకుండా కొంచెం ముందు వస్తే మీకు స్టాక్ అనేది ఫుల్ ఉంటుంది. సో ముందే మీరు డీటెయిల్స్ కనుక్కోవచ్చు ఎట్లా ఉంది స్టాక్ ఏంటి అని. ఇది చూసారా, ఇది కోయి ఫిష్ అండి. సో చెప్పే కదా, మీరు పాండ్స్ ఉంటాయి, కొంతమంది ఎక్వేరియంస్లో అయితే ఇష్టపడరు ఎక్కువ, ఎందుకంటే కొంచెం సైజ్ బాగా పెరుగుతుంది. అండ్ ప్లస్ మీరు గోల్డ్ ఫిష్లో అందం కావాలి, నాకు గోల్డ్ ఫిష్ తొందరగా చచ్చిపోతుందంటే కోయి కార్ప్ తీసుకోవచ్చు, చాలా స్ట్రాంగ్ ఉంటాయి ఇవి. ప్లస్ ఏంటంటే మీరు ఒకవేళ పాండ్స్లో వేసుకుంటే చాలా కలర్ఫుల్గా పెరుగుతుంటాయి. సో అడల్ట్ సైజ్ అయితే ఉన్నాయండి, నేను తర్వాత చూపిస్తాను. ఒకవేళ మీరు పాండ్స్లో వేసుకుంటే ట్యాంక్ సైజ్ బట్టి పెరుగుతుంటాయి ఇవి. సో చూసారు కదా, సో ఇవన్నీ ఈచ్ వన్ 40 రూపీస్లోనే ఉన్నాయి. సో మీకు ఇక్కడ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి, అండ్ మిల్కీ కోయిస్ ఉన్నాయి, మధ్యలో మిల్కీ కోయిస్ ఉన్నాయి, షుబికిన్ కోయిస్ ఉన్నాయి, అన్ని కోయిస్ ఉన్నాయి ఇక్కడ ఇవి. యా చూసారు కదా, ఇది ఫ్లవర్ హార్న్ ఫిష్ అండి ఇవన్నీ. సో అయితే హైపర్ యాక్టివ్గా ఉన్నాయి. సో మీకు ఈటీ ప్రైస్ కావాలంటే కొంచెం అంకుల్ని కాంటాక్ట్ అవ్వచ్చు, ఇక్కడ నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది మీకు. సో ఇది ఒకటి ఉంది, అండ్ అనదర్ ఫ్లవర్ హార్న్ అండి, ఇవన్నీ SRD ఫ్లవర్ హార్న్స్ ఇవి. అండ్ ఇది ఇంకోటి. సో చూసారు కదా ఎంత బాగున్నాయో ఇవి, చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి. అండ్ నన్నైతే మొన్న ఒకసారి కామెంట్స్లో అడిగారు ఫ్లవర్ హార్న్ ప్రైసెస్ ఎంత ఉంటాయి అనేసి. నేనైతే అప్రాక్సిమేట్గా ప్రైస్ పెట్టానండి. సో మీకు ఇప్పుడైతే మీకు ఇక్కడ ప్రైస్ అవైలబుల్గా ఉన్నాయి, ఫ్లవర్ హార్న్ ప్రైస్ అవైలబుల్గా ఉన్నాయండి. సో సేమ్ ఇట్లాగా ఇక్కడ అడల్ట్ అయితే ఎట్లా ఉందో ఇక్కడ బేబీ అట్లా ఉంది. సో బేబీ కొంచెం మనం గ్రోత్ చేసుకోవాలి, అంటే మనం ఎఫర్ట్ చేయలేము పెద్దవి అనుకునే వాళ్ళు. సో ప్రైస్ తీసి సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ప్రైస్ కూడా సేమ్ హెల్దీగా ఉన్నాయి, చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. సో ప్రతి ఫిష్ హాబీ ఉన్న వాళ్ళకి ఫ్లవర్ హార్న్ ఒకటి, అరోవానా ఒకటి పెట్టుకోవాలని ఒక ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది ఒకటి. సో మనకి ఇక్కడ అయితే పర్ఫెక్ట్ పీసెస్ ఉన్నాయి, అంటే మన తగ్గ రేట్స్లో ఉన్నాయి ఇవి. మీకు కావాలంటే అడల్ట్స్ తీసుకోవచ్చు, లేదంటే కింద ఫ్రైస్ ఉన్నాయి కదా ఫ్రైస్ తీసుకోవచ్చు. ఫ్రైస్లో మనం సెలెక్ట్ చేసుకొని తీసుకోవటమే. సో ఇది మాలీస్ చూసారా, జస్ట్ 15 రూపీస్ ఉన్నాయి ఇప్పుడు స్టాక్లో. జస్ట్ మీకు ఇష్టం వచ్చిన కలర్ ఆరెంజ్, వైట్, బ్లాక్ ఉన్నాయి ఇక్కడ. సో జస్ట్ 15 రూపీస్లోనే ఉన్నాయి. సో ప్రతిదీ యాక్టివ్గానే ఉన్నాయి. సో మనం ఒకవేళ ఎక్వేరియం కనుక ఫస్ట్ మాకు తెలియదు అసలు ఏమి అంటే, ఒకవేళ ట్యాంక్ కొత్తగా తీసుకుంటే మీరు ఫస్ట్ ప్రిఫర్ చేయొచ్చు మాలీ ఫిష్ని. ఒకవేళ మీరు కనుక మాలీ ఫిష్ తీసుకుంటే కనుక గోల్డ్ వేయకూడదు, ఇవి గోల్డ్ ఫిష్ని పొడుస్తూ ఉంటాయి. సో నేనైతే చాలా ఎక్స్పీరియన్స్ అయ్యాను. ఇక్కడ ఫ్లవర్ హార్న్ ఫ్రైస్ ఇందాక చూపించాను కదా, ఇవి చాలా యాక్టివ్గా ఉన్నాయి ఫ్లవర్ హార్న్ ఫ్రైస్ కూడా. సో కొన్ని అయితే సేల్ అయిపోయి, కొన్ని ఉన్నాయి ఇప్పుడు.
మీరు కావాలంటే డీటెయిల్స్ కనుక్కోవచ్చు, అంటే మీరు వచ్చే టైంకి ఉన్నాయా లేదా అని ఒకసారి ప్రిఫర్ చేయొచ్చు కింద ఇచ్చిన నెంబర్తో. సో ఇవన్నీ బీటా ఫీమేల్స్ అండి. సో మనకి ఇక్కడెక్కడ ఫీమేల్స్ దొరకవు, చాలా వరకు దొరకవు ఫీమేల్స్ అనేవి. చాలామంది బ్రీడింగ్ పెట్టాలనుకుంటారు కానీ మనకి ఫీమేల్స్ దొరకవు. సో ఇప్పుడైతే ఫీమేల్స్ అన్నీ అవైలబుల్లో ఉన్నాయండి. అండ్ ఈచ్ వన్ 30 రూపీస్లోనే ఉన్నాయి. ఒక్కొక్క ఫీమేల్, సింగిల్ ఫీమేల్ వచ్చి 30 రూపీస్లో ఉన్నాయి. సో మీరు మేల్కున్న కలర్ బట్టి సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే మీరు ఏ కలర్ అయినా క్రాస్ బ్రీడ్ చేసుకోవచ్చు. సో మీకు ఎవ్రీ కలర్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయండి, బ్లూ కలర్, వైట్, గ్రీన్ అండ్ ఎవ్రీథింగ్. చూసుకోండి ఒక్కసారి, మీరు చూడండి. చాలా వరకు బ్రీడింగ్కి ఇవి సక్సెస్ అవుతాయి. కొన్ని అయితే నాకు ఎక్స్తో కనిపించాయి ఇక్కడ. చాలా వరకు చిన్నవి ఉన్నాయి, ఇంకొన్ని అయితే పెద్ద ఉన్నాయి, వెనక ఉన్నాయి. స్పాంజ్ ఫిల్టర్ దగ్గర అయితే కొన్ని ఉన్నాయి మీకు. సో ఇవి బార్బ్స్ అండి, చెప్పా కదా 40 రూపీస్లో ఉన్నాయి, 40 రూపీస్ ఈచ్. మీరు కొంతమంది అయితే చాలా ఇష్టంగా నాకు ఫాస్ట్ మూమెంట్ ఫిష్ కావాలనేసి అనుకుంటారు. సో ఈ ఫాస్ట్గా ఉంటాయి, కొంచెం పీస్ఫుల్ ఫిష్కి అయితే మంచి ప్రిఫర్ చేయొచ్చు. ఫాస్ట్ మూమెంట్స్లో ఇవి ఉంటాయి. ఇక్కడ టైగర్ బార్బ్స్ ఉన్నాయి. సో టైగర్ బార్బ్స్ కూడా బెస్ట్ స్కూలింగ్ ఫిష్ ఇవి. సో మీరు ఒక 15 to 20 ఫిష్ చేసుకుంటే ఒక గ్రూప్లో తిరుగుతుంటాయి అవన్నీ. సో బిగినర్ పీపుల్ కూడా ఇవి బెస్ట్ ప్రిఫరెన్స్ అని చెప్పచ్చు మనం. సో ఇంకోటి ఏంటంటే ఇవి కూడా గోల్డ్ ఫిష్తో కలవవు. ఇవి చూసారు కదా జీబ్రా కార్నెట్ బేబీస్ ఇవి. సో ఇక్కడైతే బ్రీడ్ అయినవి ఇవి. సో కొంచెం హెల్దీగానే ఉంటాయి, మనం బ్రీడర్స్ నుండి తీసుకుంటే హెల్దీగా ఉంటాయి కదా. సో ఫ్రెష్ స్టాక్ ఇది. అండ్ బ్రీడింగ్ పేర్స్ అయితే ఇక్కడ ఉన్నాయి, ఒక్క నిమిషం. సో చూసారు కదా, ఇది బ్రీడింగ్ పేర్ అండి, ఇది జీబ్రా కార్నెట్ బ్రీడింగ్ పేర్. సో ఇందాకైతే మీరు చూసారు కదా మాలీస్, ఇవి కింద కలర్ఫుల్ మాలీస్ చూసారు కదా. సో మాలీస్లో బెస్ట్ టైప్ అని చెప్పొచ్చు ఇది, గోల్డ్ డస్ట్ మాలీ. సో వెనక ఒక బ్యాక్గ్రౌండ్ పెట్టేసి లైట్ పెడితే ఇంకా సూపర్ ఉంటుంది చూడటానికి కూడా ఇవి. సో మీరు బెస్ట్ ప్రిఫరెన్స్గా చూసుకోవచ్చు. అండ్ మీకు చాక్లెట్ మాలీస్ కూడా కనబడుతుంటాయి ఇక్కడ, బ్లాక్ కలర్లో చాక్లెట్ మాలీస్ ఇవి. అండ్ ఇవన్నీ గోల్డ్ డస్ట్ మాలీస్, ఈ షుబుకిన్ గోల్డ్ ఫిష్ ఇది. సో ఈచ్ వన్ 40 రూపీసేనండి. సో చాలా కలర్ఫుల్గా ఉన్నాయి ఇవి, అంటే గోల్డ్ ఫిష్లో ఇది ఒక టైప్ ఇది. సో కొన్ని కలర్స్ మిక్స్డ్లో వస్తుంది, చాలా హెల్దీగా ఉన్నాయి ఇవి, చాలా ఫాస్ట్ మూవ్ అవుతాయి. సో ఈచ్ వన్ మీకు ఇక్కడ 40 రూపీస్లో వస్తుంది. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి ఇవి ఈరోజు. సో చూసారు కదా. అండ్ మీకు ఇక్కడ చిచ్లిట్స్ ఉన్నాయి. సో చాలామంది అయితే చిచ్లిట్స్ ఫ్రైస్ కావాలనేసి వాట్సాప్లో మెసేజ్ పెట్టారు. సో చిచ్లిట్స్ ఫ్రైస్ ఇప్పుడైతే అవైలబుల్గా ఉన్నాయి. సో చాలా చిన్నవి ఇవి. సో చూడొచ్చు, మీరు సైజ్ చూడొచ్చు, జస్ట్ 1.5 to 2 ఇంచ్ ఉన్నాయి ఇవి. అండ్ ఇక్కడైతే చిచ్లిట్స్ కొంచెం పెద్దవి. సో పికాక్ కలర్ చిచ్లిట్స్ అని ఇక్కడ ఎల్లో కలర్ ఉన్నాయి. సో మీకు కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది ఇది, చాలా రిచ్ లుక్ ఇస్తుంది ట్యాంక్స్కి. ఇవి లైన్ హెడ్ గోల్డ్ ఫిషెస్ ఇవి. గోల్డ్ ఫిష్లో ఇది ఒక బ్యూటిఫుల్ టైప్ ఆఫ్ గోల్డ్ ఫిష్ అని చెప్పొచ్చు మనం. సో ఇవి చాలా పెద్ద సైజ్ ఇవి. సో కొంచెం హాబీస్లో ఉంటారు గోల్డ్ ఫిష్ కలెక్ట్ చేసేవాళ్ళు, డిఫరెంట్ టైప్స్ గోల్డ్ ఫిష్ కలెక్ట్ చేసే వాళ్ళు ఉంటారు. సో బెస్ట్ ప్రిఫరెన్స్ అని చెప్పొచ్చు ఇది. బ్యూటిఫుల్గా ఉన్నాయి చాలా, ఇప్పుడైతే అవైలబుల్గా ఉన్నాయండి లైన్ హెడ్ గోల్డ్ ఫిషెస్. ఇక్కడ ఏంజల్స్. సో ఏంజల్స్ ఈచ్ వన్ ఇక్కడ 75 వస్తుంది. సో ఇది కొంచెం అడల్ట్ సైజ్ ఇది, చూసారు కదా సైజ్ చూసారు కదా. సో ఇది చాలా అడల్ట్ సైజ్లో ఉన్నాయి ఇవి. సూపర్ పెయిర్స్ తీసుకోవచ్చు ఇందులో మనం ఇప్పుడు. సో వెనకుంది కదా సక్కర్ ఫిష్ అండి. సో అది కూడా చాలా బిగ్ సైజ్లో ఉంది. సో మీరు ఒకవేళ ఏంజల్ ఫిష్ బ్రీడింగ్కి తీసుకోవచ్చు అంటే ఇక్కడ తీసుకొని ఇంకొన్ని రోజులతో అది మీరు బ్రీడింగ్ చేయొచ్చు. సో బెస్ట్ పీసెస్ వచ్చాయి ఇప్పుడు. చూసారు కదా ఈచ్ వన్ 75 మాత్రమే ఇక్కడ అడల్ట్ సైజ్లో. అండ్ కింద ఇందాక చెప్పాను కదా కోయి కార్ప్ అడల్ట్ ఫిషెస్ వచ్చాయని. సో ఇవైతే కొంచెం పెద్ద సైజ్ అండి. సో కొంతమంది హౌస్ పాండ్స్ మెయింటైన్ చేస్తుంటారు. సో అవైతే చిన్నవైతే కనబడవు అంటారు. సో ఇవి అయితే అడల్ట్ సైజ్లో అవైలబుల్గా ఉన్నాయి. ఈచ్ వన్ 100 రూపీస్ అండి ఇది. సో ఇంకా చాలా వరకు సైజ్ పెరుగుతాయి ఇవి, ఇంకా కొంచెం చిన్నదే అని చెప్పచ్చు ఇవి. సో చాలా ఎనర్జెటిక్ అయితే ఉన్నాయి ఇవి కోయి కార్ప్. ఇది ప్లాంటెడ్ ట్యాంక్ ఇది. సో ఒకళ్ళు అయితే అడిగారండి ఇట్లాగా ప్లాంట్స్ మనం సాయిల్ లేకుండా వేయచ్చా అంటే కొన్ని టైప్స్ ఉన్నాయండి సాయిల్ లేకుండా, కొన్ని అయితే ఫ్లోటింగ్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి.
సో మీరైతే ప్లాంట్స్లో ఒకవేళ సాయిల్ మీరు మెయింటైన్ చేయలేరు అంటే సో అదైతే మెయింటైన్ చేయొచ్చు. సో ఇక్కడైతే అంకుల్ సాయిల్ పెట్టారు ఇక్కడ. సో మీకు ఒకవేళ సాయిల్ కావాలంటే కూడా ఇక్కడ సేల్ అవుతుంది. సాయిల్ అండ్ శాండ్ ఇప్పుడైతే లేదు, కొంచెం కొన్ని రోజుల శాండ్ వస్తుంది. సో మీరు ఇక్కడ పర్చేస్ చేసుకోవచ్చు అండి సాయిల్ కానీ శాండ్ ఇది. సో ప్లాంటెడ్ ట్యాంక్కి కావాల్సిన మెటీరియల్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ, ప్లాంటెడ్ కానీ నార్మల్ ట్యాంక్స్ ఇవి. సో ఇక్కడ దాదాపు అన్ని జీబ్రాస్ అయితే కనబడుతున్నాయి, కలర్ఫుల్ జీబ్రాస్లో అండ్ టెట్రాస్ అండి. సో కలర్ఫుల్ టెట్రాస్ అయితే ఉన్నాయి ఇక్కడ. సో దిస్ ఈజ్ గ్రీన్ కలర్ అండి ఇది. అండ్ మీకు ఇక్కడ ఎల్లో కలర్ ఉన్నాయి, పింక్ కలర్లో. సో ఇట్లా డిఫరెంట్ కలర్స్ అయితే వచ్చాయి ఇవి. సో జీబ్రాస్ అండి, జీబ్రాస్ బ్రీడింగ్ పెయిర్స్లో కూడా ఉన్నాయి ఇక్కడ. సో కొంతమంది జీబ్రాస్ చాలా వరకు షాప్స్లో చిన్న చిన్న పిల్లలు అమ్ముతుంటారు. సో మాకైతే వద్దండి, మాకు బ్రీడింగ్ సైజ్ కావాలంటే పెంచుకోండి తీసుకెళ్ళి అంటారు. కానీ ఇక్కడ అట్లా కాదండి, ఇక్కడ అయితే మీకు బ్రీడింగ్ సైజ్లో అవైలబుల్గా ఉన్నాయి. సో చాలా వరకు బ్రీడింగ్ సైజ్లో ఉన్నాయండి ఈ జీబ్రాస్ ఇవి. సో ఈ ట్యాంక్ ఓవరాల్గా చూస్తుంటే ఆసమ్ ఉంది. అంటే చాలా కలర్ఫుల్ ఫిషెస్ వేసారనమాట ఇందులో. ఎస్, ఇక్కడ చూస్తుంటే కనుక మనకి ఇక్కడ గౌరామీస్ ఉన్నాయి, హనీ గౌరామీ అండ్ బ్లూ గౌరామీస్ ఉన్నాయి. అండ్ అవి అయితే లోచెస్ అండి ఇవి. సో చూసారు కదా లోచెస్ ఇవి. చూడండి కింద అయితే మీకు లోచెస్ కనబడుతున్నాయి అండ్ పైన అయితే గౌరామీస్ ఇవి. అండ్ చివర షార్క్ ఉంది ఒకటి. సో షార్క్స్ ఇవి చూసారు కదా. అండ్ మీరు ఒకవేళ బిగినర్ అనుకుంటే కనుక ఇక్కడ గౌరామీస్ కనబడుతున్నాయి కదా, బెస్ట్ ఫిష్ అని చెప్పుకోవచ్చు మీరు. గౌరామీస్ కూడా ఈజీగా బతుకుడు ఉంటాయి ఇవి. అండ్ చూసారు కదా గప్పీస్ అండి, మోస్ట్ ఫేవరెట్ ఫిష్ అని చెప్పచ్చు ప్రతి ఒక్కరికి. సో మీరు ఏం లేదండి, జస్ట్ ఒక మేల్ ఒక ఫీమేల్ తీసుకోవచ్చు. సో ఇప్పుడు కనబడేది అయితే ఫీమేల్ ఇది. సో ఇక్కడ డార్క్ రెడ్ కలర్లో ఉంది మేల్. సో మీరు ఒక పెయిర్ తీసుకుంటే చాలండి, ప్రతి మంత్ మీకు 30 to 40 బేబీస్ పెడుతుంది. మీరు ఏం చేయొచ్చు, జస్ట్ మీరు ఒక టబ్ కానీ బకెట్ ప్రిఫర్ చేయొచ్చు. సో కాకపోతే ఏంటంటే అవి బేబీస్ తింటే మనం అవి చూసుకోవాలి. సో మీకైతే చూడొచ్చు ఇక్కడ గప్పీస్ అన్నీ. సో ఈచ్ వన్ 30 రూపీస్ ఉంది ఇక్కడ. సో మ్యాక్సిమం అయితే బ్రీడింగ్ స్టేజ్లోనే ఉన్నాయండి ఇవి. చాలామంది ఇట్లా బ్రీడింగ్ పెట్టుకోవడానికి గప్పీస్ అండ్ మాలీస్ ప్రిఫర్ చేస్తారు. సో మీకైతే ఇక్కడ బ్రీడింగ్ స్టేజ్లో ఉన్నాయి అండ్ రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి. మిక్స్డ్ గప్పీస్ ఇవి. ఇక మాలీస్ అండి, ఇందాక కలర్స్ చూపించారు కదా, ఇక్కడ వైట్ అండ్ బ్లాక్ ఇవి. సో మీ ట్యాంక్ సైజ్ బట్టి తీసుకోవచ్చు. ఇక్కడ ఫ్రైస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో ఈ మాలీస్ రెడ్ కలర్ కనబడుతుంది కదా, అది ప్లాటీ అండి. సో ఇప్పుడైతే స్టాక్ అయిపోయింది ప్లాటీస్ది. సో ఇది అయితే ప్లాటీ ఫిష్ ఇది. సో మీకు A to Z ఇక్కడ మాలీస్ అవైలబుల్గా ఉన్నాయి, గప్పీస్ అన్ని టైప్స్ ఆఫ్ ఫిష్ అవైలబుల్గా ఉన్నాయి. సో చూసారు కదా, ఇది ఏమో ఇవి గప్పీస్ ఇవి. సో ఇందాకైతే చూసారు కదా ఫ్లవర్ హార్న్స్ ఇవి. అండ్ అంత పెద్ద వద్దు, మాకు ఇంత చిన్న వద్దు అంటే సో ఇదైతే మీడియం సైజ్లో ఉన్నాయి. సో హెడ్ మాత్రం గ్యారంటీడ్ అండి. ఇక్కడ బెస్ట్ స్టాక్ ఉన్నాయి ఫ్లవర్ హార్న్స్ ఈరోజు. అండ్ ఇది కూడా ఇంకొకటి. సో ఫ్రై సైజ్లో ఉన్నాయి. చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఫిష్ ఇది. సో ఇవైతే అటు బేబీస్ కాదు, ఇటువైపు పెద్దవి అడల్ట్స్ కాదు. సో మనకి కొంచెం మీడియం సైజులో ఉన్నాయి ఇవి. సో చూసారు కదా, ఇది ప్యారెట్ ఫిష్ అండి. సో చాలా భయపడిపోతుంది. సో దిస్ ఈజ్ ప్యారెట్ ఫిష్ అండి. సింగిల్ ప్యారెట్ అయితే ఇప్పుడు ఉంది మీకు. ఒకవేళ మీరు వచ్చేటప్పుడు కనుక ఒకసారి కాంటాక్ట్ అయితే చెప్తారు అంకుల్ స్టాక్లో ఏమున్నాయని. సో ఇదైతే ఫ్లవర్ హార్న్ అండి, ఇంకోటి ఫ్లవర్ హార్న్ చిచ్లెట్స్ ఇవన్నీ. యా షార్క్స్ అండి. యా మీరు ఒకవేళ బిగినర్ కనుక ఒకవేళ మాకు ఫిష్ కావాలి, గోల్డ్ ఫిష్ అన్నిటితో కలిసి ఉండేది కావాలనుకుంటే మీరు షార్క్ ప్రిఫర్ చేసుకోవచ్చు. మీరు ఎంత కాలం పెంచినా ఇది బతుకుతూ ఉంటే. సో ఇవైతే అంత తొందరగా చచ్చిపోవు. నా దగ్గర చాలా వరకు పెరిగిపోయి మా ఫ్రెండ్స్కి అయితే ఇవ్వడం జరిగింది అవి. అంటే మా ఇంట్లో ఉన్న ట్యాంక్ స్పేస్ సరిపోలేదు వాటికి. సో షాపింగ్ మాల్స్లో రెస్టారెంట్స్లో ఎక్వేరియంస్ ప్రిఫర్ చేస్తుంటారు. అందులో మీకు కనబడే ఫిష్ ఇవి అంటే క్యాట్ ఫిష్ అంటారు కదా, షార్క్స్ ఇవి. సో మీరు ట్యాంక్ సైజ్ బట్టి బాగా పెరుగుతుంటే సో అంత ఈజీగా అయితే చచ్చిపోయేవి. సో చాలా అంటే మనం కేర్ కూడా ఏముండదు. మీరు ఫుడ్ ఒకవేళ 3-4 days ఫుడ్ వేయట్లేదు, మేము బయట ట్రిప్స్కి వెళ్తామన్నా కూడా అవి ఉండగలవు 3-4 days వరకు. సో హైపర్ యాక్టివ్గా ఉంది. చూసారు కదా, ఇది ఇంకోటి కోయి ఫిష్ అనండి సేమ్. సో అయితే బ్లాక్ మోర్ గోల్డ్ ఫిష్ బెస్ట్ గోల్డ్ ఫిష్ టైప్ అని చెప్పచ్చు ఇది. సో టెలిస్కోపిక్ ఐలో మీకు బ్లాక్ మోర్ గోల్డ్ ఫిష్ అయితే ఇక్కడ దొరుకుతుంది. సో చూసారు కదా,
సో చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి. కొన్ని వీక్గా ఉన్నాయి కానీ మీరు బెస్ట్ తీసుకోవచ్చు. అయినా మీరు చెప్పకపోయినా కూడా మీరు బెస్ట్ తీసిస్తారు అంటే ఇక్కడ. సో కస్టమర్స్కి అయితే తప్పు చేయకూడదు కదా. మాన్స్టర్ ఫిష్ అండి, అలిగేటర్ గార్. సో ఇవైతే అంటే మాన్స్టర్ ఫిష్ని ప్రిఫర్ చేసే వాళ్ళు చాలా ఇష్టపడుతుంటారు వీటిని. సో మీకైతే ఇక్కడ స్టాక్ అవైలబుల్గా ఉంది ఇది. సో చాలా స్ట్రాంగ్ అయితే ఉంది ఇది. సో మనం నార్మల్గా అయితే బిగినర్స్ కానీ మనం ఇళ్ళల్లో వీటిని అయితే పెంచుకోలేము. సో పెద్ద పెద్ద ట్యాంక్స్ మెయింటైన్ చేసి అసలు మేము ఫిష్ మీద చూస్తాము, మాకు ఈ మాన్స్టర్ ఫిష్ అయినా పర్లేదు, మేము పెద్ద పెద్ద ట్యాంక్స్ మెయింటైన్ చేస్తామంటే దీన్ని ప్రిఫర్ చేయొచ్చు. సో ఇదైతే చిన్నదేం కాదండి, ఇంకా చిన్నగా అయితే పెరగదు. చూసారు ఎంత ఉందో. సో చాలా పెద్దది ఇది. సో ఇది చాలా వరకు చిన్నగానే ఉంది ఇంకా చెప్పాలంటే. సో చాలా పెరుగుతుంది ఇంకా. మనమైతే ఇళ్ళల్లో పెంచలేము. కొంతమంది హాబీస్లు చాలా ఇష్టంగా పెంచుకుంటారు వీటిని కూడా. సో మనం వీటికి చికెన్ కూడా ఫీడ్ చేయొచ్చు. కొత్త ఎక్వేరియంస్ అయితే ఇక్కడ ప్రిపేర్ చేయడం జరిగింది. సో చూసారు కదా డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి. మీకు ఒకవేళ కావాలంటే మీ షోకేసెస్లో ఇంట్లో ఉన్న షోకేసెస్ కానీ ఫర్నిచర్కి తగ్గ సైజ్ ఇక్కడ అరేంజ్ చేయడం జరుగుతుంది. చూసారు కదా ఈ ట్యాంక్ ఇది కొంచెం లోపలికి ఉంది, చాలా లాంగ్ ఉంది. సో మీకు కాస్ట్ వచ్చేసి 1000 రూపీస్ పడుతుంది ఇది. సో మీకు కంప్లీట్ ఇంకా ఒక ట్యాంక్ వస్తుంది ఇక్కడ. సో ఇది 900లోనే ఉంది ఫస్ట్ది, జస్ట్ 900 రూపీస్ అండి. సైజ్ చూపిస్తా, చూసారా సైజు. సో ఇది 900 మాత్రమే. సో చాలా పెద్దగా ఉంది. సో చూసారా ఈరోజు అయితే చాలా కలర్ఫుల్గా ఉంది, స్టాక్ అంతా ఉంది. సో చూసారు కదా ఇక్కడ ప్లాంట్స్ అండి ఇవి. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెకరేషన్ ఐటమ్స్ ఇవి. నేను లాస్ట్ వీడియోలో అయితే మొత్తం చెప్పాను. ఒకవేళ ఎవరైనా లాస్ట్ వీడియో చూడకపోతే కనుక లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, పార్ట్ 1 అది. సో నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నన్ను అయితే కొంతమంది ప్లాంట్స్ గురించి అండ్ కొంతమంది వాట్సాప్లో డీటెయిల్గా చూపించు బ్రో, నువ్వు అయితే ఫాస్ట్గా మూవ్ చేసావు కదా వీడియోస్ అన్నీ అని చెప్పేసి క్లియర్గా అడిగారు. సో అయితే నేను ఇప్పుడైతే క్లియర్గా చెప్పాను. ప్లస్ ఏంటంటే స్టాక్ వచ్చింది కదా, సో మొత్తం కవర్ అవుతుంది అనేసి నేను అయితే వచ్చానండి. మళ్ళీ ఇక్కడ వరకు వచ్చాను నేను తీయటానికి. సో మీకైతే ప్రతి డెకరేషన్ ఐటమ్ ఉంటుంది. చక్కగా ఒక మంచి ప్లాంట్ తీసుకొని దాని కింద ఒక ధ్యాన బుద్ధ బొమ్మ పెట్టుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కదా. సో అట్లాగా మీ క్రియేటివ్స్కి తగ్గట్టు ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి, చూసారు కదా. సో ఇక్కడైతే మీకు వెనక ఆక్సిజన్ మోటార్స్, అవి ఆక్సిజన్ మోటార్స్. ఈ ఫ్లవర్ హార్న్ ఫుడ్స్ అండి. కొంతమంది ఫ్లవర్ హార్న్ ఫుడ్స్ వేరే ప్రిఫర్ చేస్తుంటారు. సో ఇదైతే ఫ్లవర్ హార్న్ ఫుడ్ అంటే హై ప్రోటీన్ ఫుడ్. అది కొంచెం కాస్ట్లీ. అవి అంటే కాస్ట్లీ అంటేసి మనం అంటే ఒక 30 రూపీస్ 40 రూపీస్ ప్యాక్ ఉంటాం కదా, అవి అట్లా కాదు, ఒక 80 రూపీస్ 100 రూపీస్ వరకు కొంచెం హై కాస్ట్లో ఉంటాయి. సో ఇవన్నీ సబ్మర్సిబుల్ లైట్స్ అండి. లైట్స్ వేసుకుంటారు కానీ ఇంకా చాలామంది డోమ్స్ పెట్టుకోరు, అంటే పైన అది తగులుతుంది ఇది తగులుతుంది అని చెప్పేసి డోమ్స్ పెట్టుకోరండి. సో ఇవైతే లైట్స్ ఇవి. సో ఇవి వాటర్ లోపలే పెడతారు, వాటర్లో పెట్టినా వీటికి ఏమి అవ్వదు. సో సబ్మర్సిబుల్ లైట్స్ ఇవి. సో చూసారు కదా ఇవన్నీ స్పాంజ్ ఫిల్టర్స్. అండ్ పెద్ద పెద్ద ఎక్వేరియంస్కి అయితే పెద్ద స్పాంజ్ ఫిల్టర్స్ అయితే మీకు ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. ఇంటర్నల్ లిక్విడ్ ఫిల్టర్స్ ఇవి. ఇది కొంచెం బిగ్ సైజ్ ఇది. ఇవి అన్నీ మెడిసిన్స్ ఇవి. సో చిచ్లిట్ స్టిక్స్ అండి. ఇవి డైట్ మెయింటైన్ చేయడానికి కొన్ని డిఫరెంట్ ఫ్లవర్ హార్న్స్ కానీ చిచ్లిట్స్ వాడతారు. ఫ్లవర్ హార్న్ కూడా ఒక టైప్ ఆఫ్ చిచ్లిట్ అది. సో ఇవన్నీ. అండ్ కొంచెం పెద్దదైతే మీరు ఇక్కడ ఇంకో డెకరేషన్ ఐటమ్ చూడవచ్చు. ఇట్లాంటివి మీరు ఆర్డర్ ఇచ్చుకోవచ్చు కావాలంటే. సో ఇక్కడైతే మీకు ఇక్కడ బబుల్స్ వస్తాయి. సో ఆ ఫోర్స్కి వీల్ తిరుగుతుంటుంది ఎక్వేరియంలో. సో చాలామంది అయితే తెలుసు, కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కదా వీడియో ఫస్ట్ టైం చూసేవాళ్ళు. సో చూసారు కదా ఇవన్నీ ఫుడ్స్. అంటే బిగినర్ పీపుల్ అంత కాస్ట్లీ పెట్టి ఫుడ్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. మీరు గోల్డ్ ఫిష్ అంటే బిగినర్స్ అంటే గోల్డ్ ఫిష్ అని కొన్ని మాలీసే తీసుకుంటారు కాబట్టి ఇట్లాంటి ఫుడ్స్ అయితే బెస్ట్ అని చెప్పొచ్చు. సో ఇవన్నీ టర్టిల్ ఫుడ్. సో కింద అయితే మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి. సో అన్నీ మీకు ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. నన్నైతే బిగినర్ కనుక ఏం చేయాలి ఏంటి అని అడిగితే కనుక మీరు ఒక ట్యాంక్ తీసుకోండి. దాంట్లో మెయిన్గా అయితే మీరు ఫిల్టర్ అయితే పెట్టుకోవాలి. సో మీరు కనుక బ్రీడింగ్కి కనుక పెట్టుకుంటే గప్పీస్కి గౌరమీస్కి అండ్ మాలీస్కి అయితే మీరు ఎటువంటి ఆక్సిజన్ పెట్టక్కర్లేదు. సో అవుట్డోర్స్లో అవి పెట్టచ్చు. అండ్ బీటాస్ అయితే ఈరోజు స్టాక్ లేదు, బట్ బీటాస్ ఫైటర్ ఫిష్ చూపించాను కదా, బీటాస్ అయితే మీకు కలర్ఫుల్గా బిగ్ టైల్స్లో వస్తాయి. అండ్ డిఫరెంట్ కలర్స్ అండ్ డిఫరెంట్ టైల్ సైజెస్ ఉంటాయి. టైల్ సైజ్ బట్టి ఇక్కడ కాస్ట్ అయితే ఉంటుంది. ఇక మీరు ఫస్ట్ వీడియోలో కనుక చూసుకుంటే ఇక్కడ ఫైటర్ ఫిష్ అవన్నీ అవైలబుల్గా ఉన్నాయి. సో ఒక 2-3 డేస్లో స్టాక్ అంతా అయిపోయిందండి అది. సో మళ్ళీ అయితే స్టాక్ వచ్చింది. సో ప్రతి 2 వీక్స్కి ఫ్రెష్ స్టాక్ వస్తుంది. మీరు ఒకవేళ స్టాక్ ఎప్పుడు వస్తుంది ఏంటంటే డీటెయిల్స్ అంకుల్ని అడగచ్చు. సో అప్పుడైతే మీరు టైంకి వచ్చి చూసుకోవచ్చు. మీరు ఇష్టమైనది కావాలంటే, లేదంటే
నాకు పలానా నాకు కావాలండి, ఆ బ్రీడే కావాలి, నాకు ఇదే కావాలంటే మీరు ఒకవేళ ముందే 2 days ముందే చెప్తే మీరు వచ్చే టైంకి అంకుల్ సెట్ చేసి పెడతారు ఇక్కడ. ఇప్పుడైతే అరోవానాస్ అవన్నీ లేవండి, ఇంపోర్టెడ్ స్టాక్స్ అవన్నీ, అంటే వేరే కంట్రీస్ నుండి వస్తాయి. మీకైతే లాస్ట్ టైం చూపించిన చిప్స్లిట్స్ అన్ని కెనడా నుండి వచ్చాయండి. సో ఇప్పుడైతే ఫ్లవర్ హార్న్స్ అవన్నీ రావాలి. సో అయితే ఇప్పటికైతే ఇంకా రాలేదు. ఇదైతే కంప్లీట్ స్టాక్ కాదు, జస్ట్ 50% అయితే వచ్చింది. సో ఫ్లవర్ హార్న్స్, అరోవానాస్, ఇంకా మాన్స్టర్ ఫిష్ ఒకటి, ఇంకా పెట్ ఫిష్, ఇవన్నీ కలర్ ఫిషెస్ అన్నీ ఇప్పుడైతే ఇంకా రాలేదు. సో అయితే వేరే ఇంపోర్ట్ చేయాలి అవన్నీ. సో ఇంపోర్టింగ్లో లాక్డౌన్లో కొంచెం లేట్ అయింది. సో నాకైతే చెప్పిన డేట్కి కొంచెం లేట్ అయింది కాబట్టి నేను వచ్చేసాను ఈ పాటికి. సో మీకైతే ఇంపార్టెంట్ స్టాక్ అయితే కొంచెం టైం పడుతుంది. సో మీరు ముందే ఇన్ఫార్మ్ చేస్తే కనుక మీకు ఎగ్జాక్ట్ టైం చెప్తారు ఏంటి ఎప్పుడు ఏంటని. మీరు ఒకవేళ ఎవరైనా ఫ్లవర్ హార్న్స్ గురించి డీటెయిల్డ్గా ఇంపార్టెంట్ స్టాక్ వచ్చిన తర్వాత ఒక్కసారి అడిగితే నేను మళ్ళీ వస్తానండి కావాలంటే. మీకు ఒకవేళ ఇంపార్టెంట్ స్టాక్ కనుక వచ్చిన తర్వాత వీడియో కావాలి, క్లియర్గా ఒకసారి ఫిష్ చూపించండి అంటే నేను ఒకసారి చూపిస్తాను. అండ్ బిగినర్కి కనుక మీరు ఒకవేళ ట్యాంక్ తీసుకుంటే చెప్పా కదా, ఆక్సిజన్ అయితే కంపల్సరీగా గోల్డ్ ఫిష్కి అయితే. సో ఎందుకంటే బిగినర్ అంటేనే మనం ఒక గోల్డ్ ఫిష్ తీసుకుంటాం. బిగినర్ ఐడి ఒక్క మాట చెప్పండి అంకుల్ ఇట్లాగా నేనైతే బిగినర్ని, సో నాకైతే ఏం తెలియదు ఫిష్ గురించి అని చెప్పండి. జస్ట్ ఏం చేయరో మీకు కావాల్సినవన్నీ ఇస్తారు, చెప్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఇది ఇట్లాగా ఇది ఎట్లాగని ఏముండదు. జస్ట్ ఒక 10 minutes మ్యాటర్ కదా అది. సో మీరు బిగినర్కి ఏం చేయక్కర్లేదు, జస్ట్ కొన్ని ఫిష్ అండి చాలా ఈజీ అండి. డాగ్స్, క్యాట్స్ వాటికంటే ఫిష్ అనేది చాలా ఈజీగా మెయింటైన్ చేయొచ్చు మనం. ఏం లేదు, జస్ట్ వీక్లీ వన్స్ వాటర్ చేంజ్ చేయడం. సో మీరు ఒకవేళ ట్యాంక్ సైజ్ పెద్ద కనుక ఇక్కడైతే మీకు సైఫన్ పైప్స్ దొరుకుతాయి. సో సైఫన్ పైప్స్తో క్లీన్ చేసేయచ్చు. మన చిన్న ట్యాంక్స్ అయితే మనం తీసుకెళ్ళిపోయి క్లీన్ చేసేయటమే కదా. సో అదంతా చాలా ఈజీ అండి. సో డాగ్స్, క్యాట్స్ వాటి వాకింగ్ అవన్నీ చేయించలేమండి. బట్ ఫిష్ అయితే మన కళ్ళ ముందే తిరుగుతుంటుంది, చాలా బాగుంటాయి కదా. సో మీకు కలర్ఫుల్ ఫిష్ అండి. ఒక్క ట్యాంక్లో మీరు ఈ ఫిష్ తీసుకుంటే వీటితో ఏం బతుకుతాయి, వీటితో ఏం బతుకవు, ఏం కొట్టుకుంటాయి, ఏం కొట్టుకోవు అని మొత్తం చెప్తారు. సో నేనైతే ఒక్క ఫిష్ చెప్పలేను కదా, ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి. సో నాకు కూడా అంతగా తెలియదు. సో మీరు బ్రీడింగ్కి కనుక తీసుకుంటే గోల్డ్ ఫిష్ అండి, గోల్డ్ ఫిష్ బ్రీడింగ్ సైజెస్ ఉన్నాయి ఇక్కడ. అండ్ గప్పీస్, మాలీస్ ఉన్నాయి. సో బెస్ట్ బ్రీడింగ్ పేర్స్ ఉన్నాయి ఇక్కడ. మీకు బ్రీడింగ్ అంటేనే ఈజీగా అయిపోతాయండి ఫిష్ బ్రీడింగ్స్ ఇవి. సో మీరు తీసుకోవచ్చు. అండ్ ఫీమేల్స్ చూస్తారు కదా, బీటా ఫీమేల్స్, బీటా మేల్స్ వస్తాయి. అయితే ఇప్పుడైతే స్టాక్ లేవు. సో స్టాక్ వచ్చిన తర్వాత మేల్స్ చూడొచ్చు. మీకు 60 to 150 రూపీస్ ఉంటుంది మేల్స్ అనేవి, ఎక్కువ కాస్ట్ ఉండవండి దానికి కూడా. మీరు బయట తెలుసు కదా, జస్ట్ 3 నేను చూసినంత వరకు 250 ఉందండి ఒక్కొక్కటి. సో 500 పేర్ అని చెప్పారు. సో 500 పేర్ అంటే 2 ఫిష్ వచ్చి 500 అన్నారు. బట్ ఇక్కడైతే మీకు జస్ట్ 80 to 150, మ్యాక్సిమం 150. సో మీకు అంత పెద్ద ఫిష్ వస్తారు. ఎందుకంటే పెద్దవి అంటే ఎక్కువ కాలం బతకం, అంటే అక్కడే పెద్దవైనవి అంటే ఇంకా ఏజ్డ్ ఉంటాయి కదా. సో మీకు బేబీ సైజ్ తెస్తారు. సో జస్ట్ 1 monthలో అవి బ్రీడింగ్ రెడీ అయిపోతాయి. సో ఇక్కడ ఫీమేల్స్ అయితే బ్రీడింగ్ రెడీ ఉన్నాయి. సో నా దగ్గర అయితే ఉన్నాయి బీటస్, ఫీమేల్స్. సో నేనైతే ఏం తీసుకోవట్లేదు. ఈరోజు మీరు వీడియో అడిగారు కదా అని నేనైతే షాప్కి రావడం జరిగిందండి. సో చూసారు కదా, మీకు ప్రతి స్టాక్ అయితే ఇక్కడ వచ్చింది. అండ్ ప్లాంట్స్ అయితే ఏం లేదండి, జస్ట్ పాట్స్లో ఉంటాయి కొన్ని ప్లాంట్స్ అయితే. జస్ట్ ఆ ప్లాంట్స్ని మీరు పాట్స్కి ఒక థ్రెడ్తో హ్యాంగ్ చేసేసి లోపల వదిలేయచ్చు, ఏం కాదండి. అండ్ ఫ్లోటింగ్ ప్లాంట్స్ అయితే ఉంటాయి. బట్ ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే 24 hours మీరు లైట్ అయితే వేయాలి వాటికి, లేదంటే బయట అవుట్డోర్స్లో పెంచవచ్చు. అవుట్డోర్స్ పెంచితే చాలా ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది సన్లైట్కి. బట్ ఇక్కడైతే మీరు కనుక ఖచ్చితంగా 24 hours లైట్ ఆన్లో ఉండాలి. అండ్ ఫిష్కి అయితే లైట్ అవసరం లేదు. మీరు లైట్ ప్రిఫర్ చేయాలంటే ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు మనం చూసుకోవడానికి యూజ్ అవుతుంది తప్ప. సో వాటికైతే ఎటువంటి యూజ్ ఉండదు, ఎటువంటి హాని ఉండదు ఫిష్కి లైట్ అయితే. సో మనం బ్యూటీ కోసం తీసుకోవటమే లైట్ అనేది. సో ఫుడ్ కూడా మీరు బ్రీడింగ్ చేయాలి అనుకుంటే కొంచెం హెల్తీ ఫుడ్ ఇవ్వండి వాటికి. సో మరి బ్రీడ్ అయిన తర్వాత వీక్ అవటం కానీ, బ్రీడింగ్ అప్పుడు మేల్ ఫీమేల్ చచ్చిపోవటం కానీ, సో ఇవన్నీ జరగకుండా ఉండాలంటే జస్ట్ కొంచెం ప్రీమియం ఫుడ్ తీసుకోండి. సో మీకైతే అంత ప్రీమియం అంటే 100 అవసరం లేదు, జస్ట్ 80 రూపీస్ ఉంటుంది. 80 రూపీస్కి మనకు ఆల్మోస్ట్ 80 grams వస్తుంది ఫుడ్ ఇక్కడ. సో మీరు మనం ఫీడ్ చేసుకుంటే, అండ్ బేబీస్ పుట్టిన తర్వాత మనం పౌడర్ ఫుడ్ వేసుకోవడం, అంటే ఉన్న పిల్లెట్స్ని పౌడర్ చేసుకొని వేసుకోవడమే. సో మీరు అయితే చూడొచ్చు ఇక్కడ గప్పీస్, మాలీసే మెయిన్ బ్రీడింగ్ ఫిష్ అని చెప్పొచ్చు. అండ్ ఫ్లవర్ హార్న్ అయితే ఫీమేల్స్ అవైలబుల్ లేవు. మీరు ఒకవేళ కావాలంటే ముందే చెప్పొచ్చు, తీసుకొస్తారు. అడిగారండి నన్ను, కామెంట్ పెట్టారు. సో బిగినర్ అంటే సెట్ అమ్ముతారా అని. సో మీకు కనబడుతుంది ఒక ట్యాంక్, డోమ్, ఫిష్, ప్లాంట్స్, స్టోన్స్ ప్లస్ ఆక్సిజన్ వస్తుంది. సో మొత్తం కలిపి మీరు తీసుకున్న సైజు ఫిష్ బట్టి మీకు ఇక్కడ కాస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కొంతమంది అయితే పెద్ద ట్యాంక్స్ ఆర్డర్ ఇచ్చుకున్నారు. అంటే హోమ్స్లో ఉంటాయి కదా, ఫస్ట్ షోకేస్ రో వస్తే చాలా వెడల్పుగా, అంటే పెద్ద షోకేసెస్ ఉంటాయి కదా. సో ఒక షోకేస్ మనం కంప్లీట్గా ఎక్వేరియంతో ఫిల్ చేయాలని కొంతమంది ఆశపడుతుంటారు. సో వాళ్ళ కోసం అయితే ఇక్కడ కంప్లీట్గా ఇస్తారండి సెట్. అంటే అంత సైజెస్ కూడా మీకు ఇక్కడ స్టోన్స్, ప్లాంట్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. మీరు ఆర్డర్ ఇవ్వచ్చు, లేదంటే ఒక్కసారి ఫోన్ చేసి అంకుల్కి మెసేజ్ పెడితే మీరు తెస్తారండి అన్నీ. సో నేను మీకు నెంబర్ కానీ అడ్రస్ కానీ డిస్క్రిప్షన్లో మీకు మెన్షన్ చేస్తాను. సో ఒక్కసారి అయితే మళ్ళీ స్టాక్ చూద్దామండి ఈరోజు ఏం స్టాక్ వచ్చిందని. అండ్ అంకుల్ ఏం చెప్పారంటే జస్ట్ ఈరోజు 50% వచ్చిందమ్మా, అండ్ 50% అయితే ఇంపోర్టెడ్ స్టాక్ ఉంది. సో అయితే కొంచెం టైం పడుతుంది. సో ఈరోజు ఒక్కసారి మళ్ళీ వచ్చిన స్టాక్ అంతా ఒక్కసారి జస్ట్ ఓవర్లోక్ చేద్దాము.
సో చూసారు కదండి, ఇదండి ఈరోజు వీడియో. సో మీకు కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోతుంది. సో మీ ఒకవేళ ఈ వీడియో కనుక మీకు ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే ఆ ముగ్గురికి షేర్ చేయండి, ఆ ముగ్గురిని ఇంకో ముగ్గురికి షేర్ చేయమని చెప్పండి. సో ఈ వీడియో అయితే మనకి ట్రెండ్ అవ్వాలి అంటే మీరు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. నేను చేసిన ప్రతి వీడియో మీకు కనుక ముందే రావాలంటే పక్కన ఉన్న గంట నొక్కి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేయండి. సో నెంబర్ అండ్ అడ్రస్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఇదండి ఈరోజు వీడియో. సో పెద్దలందరికీ నమస్కారం అండ్ పిల్లలందరికీ బాయ్. ఇదే జస్వంత్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ అండి.